సానియా, ఫుల్ మీల్స్ పెట్టి నన్ను తృప్తిపరిచావు. వారానికోసారి వచ్చావంటే నీ వడ్డీ తగ్గుతుంది, నా టెన్షను తగ్గుతుంది. బాయ్. లోపలేదో వస్తువు ఉందే. వస్తువు కాదు, తాయెత్తు. ఎప్పుడు పెట్టారో తెలీదు, బట్ నాట్ సేఫ్. వీ హ్యావ్ టు రిమూవ్ ఇమీడియట్లీ. ఏంట్రా చూస్తున్నావు? ఎరా, అమ్మాయిలకి వడ్డీకి డబ్బులిచ్చి డబ్బు అడగకుండా వాళ్ళ శీలాన్ని అడుగుతారా మీరు? నీకు ఆపరేషన్ చేయాల్సింది కాళ్ళకి కాదురా, మధ్యలో. నా తాయెత్తు, నా తాయిట్ అక్కడ, నా తాయిట్ ఏది? సీనియర్, కాయిన్ మీద ఉండే 3 సింహాల్లాగా మన ముగ్గురం ఐకమత్యంగా ఉన్నాం, కానీ మనం మేధావులం కాదు. ఎవరన్నారు? ఊరంతా చెప్తున్నారు. సింగం పార్ట్ 1, సింగం పార్ట్ 2 డైరెక్టర్ హరి రిలీజ్ చేసి ఉండొచ్చు, కానీ సింగం 3ని మన ముగ్గురువేనా రిలీజ్ చేయబోతున్నాం. సీనియర్, సీనియర్, ఆ సేటు గాని ఎక్స్ట్రా డబ్బులు అడిగితే 1 రూపాయి కాయిన్ విసిరేస్తాడా? 1 రూపాయి కాయిన్తో మనం ఉచ్చ స్థాయికి వెళ్ళటానికి శివాజీ సినిమాలో వచ్చే సూపర్ స్టార్లమా? సీనియర్, దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏంటా ప్లాను? సెటు కూతురు లవ్ చేయబోతున్నావా? బహుత్ అచ్చా హై. నేను హిందీ సినిమాలు చాలా చూశాను. సేటుకో అమ్మాయి ఉందని నేను పనిలో చేరాను. సేట్ ఇంట్లో ఉండే వంట పాత్రలు తోమైనా నేను తనకి పార్ట్నర్ అయిపోలేనా? ఏమంటావు సీనియర్? నేను ఒక ప్లాన్ వేశాను రా. ఏం ప్లాను? ఇంతవరకు బైకులను ఎత్తుకొచ్చాం, కార్లను ఎత్తుకొచ్చాం, ఆటోలను ఎత్తుకొచ్చాం, కానీ ఇప్పుడు సేట్ నే ఎత్తుకొచ్చేస్తున్నాం. సేట్ నే ఎత్తుకొస్తే మనకెవరు డబ్బులు ఇస్తారు? వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేస్తే వడ్డీ డబ్బులు తీసుకొని పరిగెత్తుకొస్తాడు. నువ్వు సీనియర్వే కాదు, సూపర్ సీనియర్. మనం వాడిని ఎలా ఎత్తుకురాగలం? వాడు చుట్టూ రౌడీలు గుండాలు ఉంటారు కదా, ఎలా? దానికో దారి ఉందిరా. రేపు సూర్యగ్రహణం. సూర్యుని ప్రత్యక్షంగా చూస్తే కళ్ళు పోతాయని ఎవడు బయటకు రాడు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని లోపలికి వెళుతున్నావు, సెట్ నెత్తుకొచ్చేస్తున్నావు. కరెక్ట్. ఈ సూర్యగ్రహణాలు, చంద్రగ్రహణాలు మనుషులకే కాదు, ఆత్మలకు, ప్రేతాత్మలకు కూడా ఉపయోగపడతాయని మా తాత చెప్తూ ఉంటే విన్నాను. ఆత్మలకు, ప్రేతాత్మలకు ఉపయోగపడినప్పుడు ఆవారగాళ్ళం మనకు ఉపయోగపడవా? గ్రహణం, సూర్యగ్రహణం, గ్రహణం, సూర్యగ్రహణం, సూర్యగ్రహణం, గ్రహణం. ఎంతమంది దేవుళ్ళ శక్తులు ఏకమైనా యముణ్ణి ఏమీ చేయలేవో. పాపం చేసిన వాడికి యముణ్ణి నేనేరా ఏసేస్తాను రా వాణ్ణి. సేటు, ఫోన్ తీయరా. తీయకుంటే నువ్వు చస్తావురా. ఫోన్ తీ. హలో సేటు, చండా స్వామిని మాట్లాడుతున్నా. చెప్పండి స్వామీజీ. మీ బాబు ఎక్కడా? హరిద్వార్కి వెళ్లారు. అయితే ఇంట్లో ఉన్న నీకే ఆపద. ఏమంటున్నారు స్వామీజీ? ఇవాళ సూర్యగ్రహణం, గ్రహరాశులు మొత్తం మారే సమయం. మంత్రాలు, తంత్రాలు, యంత్రాలు ఏవీ పని చెయ్యవు. నా చెయ్యి దాటిపోయింది, నువ్వు చావబోతున్నావు. పూజ గదిలోకి పరిగెత్తి దీపం వెలిగించు.
పంజాగుట్టకి చెందిన పారిశ్రామికవేత్త గోత్రసేఠ్ కుమారుడు జగన్ సేఠ్ ని గుర్తు తెలియని మనుషులెవరో దారుణంగా హత్య చేసి తప్పించుకునిపోయారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. హత్య చేసి పారిపోయిన వారెవరో తెలియక పోలీసు వర్గం మల్లగులాలు పడుతోంది. ఈ హత్యకు సంబంధించి ఎటువంటి ఆధారాలు దొరకనందువల్ల ఈ కేసు ముందుకు సాగడం లేదని పోలీసు వర్గాలు తెలియజేశాయి. సేట్ మనం కిడ్నాప్ చేద్దాం అనుకుంటే సేటు కొడుకుని ఎవడో లేపేశాడ్రా. ఏంటి సీనియర్, ఎవడైనా నిలబడి ఇలా నాలుగు వెళ్ళబెట్టుకుని చేస్తాడా? అలా చూసారా, వాడు నిలబడి చచ్చిన పోజ్ చూస్తుంటే ఏ పిశాచో వాడితో కబడ్డీ ఆడినట్టుగా ఉంది. చచ్చిన వాడి నవ్వు తగ్గలే చూడండి. సేటు మన కమిషన్ తక్కువ ఇచ్చినా కూడా వాళ్ళ అబ్బాయి చనిపోయాడు కదా, దగ్గరికి వెళ్ళి ఓదార్చి ఒక ఏడుపు ఏడుద్దావా? అక్కడికి వెళ్ళి మనం ఏడుపులు పెడబొబ్బులు పెట్టామంటే దీనికి కారణం మనమే అనుకుని పోలీసులు మనల్ని బొక్కలో తోస్తారు. పోలీసులు చూస్తున్నారు. పాపా చాయ్. ఇదిగో సేటు, నీ ఇంటి తాళాలు. ఆ ఇంట్లో పిశాచి ఉందని తెలిసే మమ్మల్ని ఉండమన్నావా? పిశాచానికి మమ్మల్ని ఎరేస్తావా? ఆ పిశాచి గంగ గనక మమ్మల్ని వదిలేసింది. అదే వేరే పిశాచి ఉంటే మమ్మల్ని ముక్కలు ముక్కలు చేసేది. మీరు ఆ పిశాచిని చూసారా? పిశాచాన్ని చూసారంటావా? సేటు, అక్కడ మొదలెట్టిన పరిగే ఇక్కడికి వచ్చి ఆగింది. సేటు, ఈ తాళాలు తీసుకొని మాకు సెటిల్మెంట్ చేసేయండి, మేము బయటికి వెళ్ళిపోతాం. బంగ్లాలో ఉన్న పిశాచిని ఎలా వెళ్ళగొట్టాలో ఆలోచించకుండా పోతాం పోతాం నువ్వు ఆ బంగ్లాని అమ్ముతావో పడగొడతావో నాకు తెలీదు. ముందు ఆ వాచ్మెన్ మార్చు. వాచ్మెన్? నేను ఆ బంగ్లాలో వాచ్మెన్ పెట్టలేదే. ఉన్న వాచ్మెన్ చనిపోయి 7-8 నెలలు అవుతుంది. అయితే మాతో పడుకుంది, ప్రతిసారి ఖాళీ చేసింది. ఇదంతా పిశాచానా? సేటు, బంగ్లాలో ఉన్న గంగా పిశాచి వాచ్మెన్ పిశాచనా? అయ్యో, తలుచుకుంటే నాకు రెండు కొత్తుంది. బంగ్లాలో పిశాచి ఇల్లు తందట్టోంది. ఒకసారి ఈసి చూడు. నువ్వు నీ ఇల్లు అంటున్నావు, కానీ ఏది ఏవైనా తనని చంపిన వాళ్ళని ఆ పిశాచి వదలదు. పడమర దిశ వైపు వాడిని వెతుక్కుంటూ పో. తాను చెప్పినవన్నీ జరగడానికి ఆ ముసల్దేవన్నా దేవత లేక మంత్రగద్ద? ఇంతకీ నువ్వెందుకొచ్చావు? పరమశివం అనే అతను నా దగ్గర 10 లక్షలు అప్పు తీసుకున్నాడు. తిరిగి అడిగితే పోలీసులు కోర్టు అన్నాడు. చంపి పాతేశాం. తరువాత ఏ సమస్య రాకూడదని అతని కొడుకు శివని, అతను ప్రాణంగా ప్రేమించే గంగా అనే అమ్మాయిని బతుకుండగానే పూర్తి చేశాం. శివ, గంగా పిశాచాలే సేటు కొడుకును చంపారు. నన్ను మా కుటుంబాన్ని తమరే కాపాడాలి. నా గుడిని కూల్చేసి నా కులదైవాన్ని చంపేసి నన్నే సాయం అడగడానికి వచ్చారా? నువ్వు చంపింది నా గంగని కాదు, తాను కొలువున్న నా మనసుని. ఇంతకీ నువ్వెవరివి? పరమశివం గారి మొదటి బిడ్డని, శంకర్, మహాశంకర్.
ధైర్యంరా నీకు? చావు చావు. అగో, నేను మంత్రతంత్రాల గురించి బాగా తెలిసిన వాడినే. ఇదిగో స్వామి, ఆయనకి నీ శక్తి ఏంటో చూపించు. ఇప్పుడు చూడు. గంగా, గోత్రాన్ని చంపి శంకర్ మన కోసం వస్తున్నాడు. తెలుసు, నేను ఆత్మ అని తెలిసి కూడా నన్ను దక్కించుకోవడం కోసం రాక్షసుణ్ణి బలిచ్చి 1000 పిశాచాల్ని ఊసిగొలిపి గబ్బిలాల మధ్య తలకిందులుగా 8 ఏళ్లు తపస్సు చేశాడు. ఒక ఆత్మకి ఒక రాక్షసుడికి యుద్ధం మొదలయ్యింది. వాడు నిన్ను లొంగ తీసుకోవాలనుకున్నా, నాశనం చేయాలనుకున్నా చంపుతా. వాడు నాకు అన్నయ్య అయినా సరే చంపుతా. శివ, మనం పిశాచాలుగా ఉన్నా పర్వాలేదు, విడిపోకుండా ఉండాలి. వీడా, ఇకపై మనం ఇక్కడ ఉండకూడదు. జై కాళీ. ఎందుకొచ్చావురా? నా పట్టపురాణిని కలుసుకోవడానికి వచ్చాను. నేను నీ అన్నగా రాలేదు, రాక్షసుడే వచ్చాను. బయటికి పోరా. గంగా, గంగా, మాయ పిశాచి, నా దేహం, మనసు, ఆత్మ అన్ని నువ్వేనే. రావే, రా. ఎక్కడున్నావే? ఒసేయ్ గంగా. గంగా, గంగా, గంగా. శివ ఎక్కడా? అబ్బా, సంవత్సరాలు గడిచినా నీ అందం, నీ సువాసన మారనే లేదే. ఎక్కడ నా శివ? వాడు నా మంత్రశక్తి వల్ల మైకంలో ఉన్నాడే. ఇక వాడు నీ ఒళ్ళో పడుకోనే లేడు. నువ్వు కనుక ఆ రోజు నేను చెప్పినట్టు విని లొంగిపోయుంటే నేను అడవుల్లోకే వెళ్ళుండేవాడిని కాదే.
నేను ఇన్నేళ్ళు అడవిలో ఘోర తపస్సు చేసింది నీతో కలిసి సుఖం పంచుకోవడానికే. గంగా నేను ఆత్మనిరా. మిగతా వాళ్ళ కళ్ళకే నేను ఆత్మ, మాంత్రికుడి కళ్ళకి అందగత్తివి. చచ్చిన తర్వాతనే నువ్వు మోహాందంగా ఉన్నావు. చంపుతున్నావు కదే. రా రా రా. రే సైతాన్, ఎందుకురా శరీరం కోసం అల్లాడతావు? నాకు శరీరమే లేదురా. శరీరం లేకున్నా సరే నేను నిన్ను అనుభవించకుండా వదలనే. రావే. రాక్షసుడికి ఆత్మకి పిల్లలు పుడితే ఎలా ఉంటారు అనేది ఇతిహాసాల్లో కూడా ఎవ్వరూ రాయలేదు. మనం రాసేద్దాం. రావే. నువ్వు వాడి మోజులో ఉన్నావు కదా. వాడి ఇంట్లో ఉన్నంత వరకు నువ్వు ఒప్పుకోవు కదా. ఇక పైన ఇది నేను గంగా కలుసుంటపోయే స్వర్గభూమి. నువ్విక ఉండాల్సిన చోటు శ్మశాన భూమి.